హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. ఈరోజు వీడియోకి అయితే మినిమం ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా కానిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో ఇక లైక్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి తెలుగు వారికి గొప్ప అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్ వచ్చేసరికి 23,985 పోస్టులు అయితే మొత్తం తీయడం జరిగింది. అలాగే 10వ తరగతి అర్హత అయితే సరిపోతుందన్నమాట. మీకు ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, అప్లికేషన్ ఫీజు లేదు. అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఈ వీడియోలో తెలపడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. చక్కగా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది ఈ యొక్క కంపెనీ పేటిఎం. ఓకేనా. సో ఇక్కడ లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి పేటిఎం నుంచి సో ఈ యొక్క కంపెనీ నుంచి మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. వీఆర్ హైరింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఏ పాన్ ఇండియా ఆపర్చునిటీ ఫర్ ఫీల్డ్ సేల్స్ సూపర్ హీరోస్ అనేసి ఇవ్వడం జరిగింది. క్లియర్గా మెన్షన్ చేశారండి, ఈ పాన్ ఇండియా ఆఫర్ అనమాట. సో పాన్ ఇండియా ఆపర్చునిటీ ఫర్ ఫీల్డ్ సేల్స్ సూపర్ హీరోస్ అనే వేకెన్సీ కింద ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది మనకి రావడం జరిగింది. ఇక్కడైతే మనకి ఎనీ గ్రాడ్యుయేట్ 12th పాస్ 10th పాస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే గుడ్ సేల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీకైతే గుడ్ సేల్స్ చేసే విధంగా ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు ఉండాలి. అలాగే ఇక్కడ చూడండి, థర్డ్ వన్ ఓన్స్ అండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్. సో మీకైతే స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది, ఇంకేమీ అవసరం లేదు. ఓకేనా. సో మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే మీకు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అనేది ఈ 3 ఖచ్చితంగా మీ దగ్గర ఉంటే దీనికి అప్లై చేసుకోవడానికి మీరు అర్హులన్నమాట. అయితే ప్రస్తుతం ఓపెనింగ్స్ వచ్చేసరికి మీకు ఏటేటి ఉన్నాయంటే ఇక్కడ చూడొచ్చు, మీరు ఎంచుకోండి అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో మనం ఇక్కడ అమ్మకాలు ఈడీసీ అలాగే క్యూఆర్ అమ్మకాలు అనేసి వాటికి క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ రాష్ట్రం కూడా ఎంచుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ అని. సో ఆంధ్రప్రదేశ్లో మనకి ఎక్కడెక్కడ ఉన్నాయంటే విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కడప, కాకినాడ, రాజమండ్రి, అనంతపురం, ఒంగోలు, శ్రీకాకుళం, నంద్యాల, ఏలూరు, ధర్మవరం, గుంతకల్, హిందూపురం, తాడిపత్రి, చిత్తూరు, మదనపల్లి, చిలుకూరిపేట, అలాగే మంగళగిరి, తేరాలగిరి, తెల్లగిరి, నరరాలిద, అలాగే మచిలీపట్నం, పెనుమాలూరు, అలాగే ఆదోని, కల్లూరు, చీరాల, భీమవరం, తాడేపల్లిగూడెం, పొదుటూరు ఈ యొక్క లొకేషన్స్లో అయితే క్యూఆర్ అమ్మకాలు సేల్స్ విభాగంలో మనకైతే వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అయితే ఉద్యోగం యొక్క వివరణ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ప్రణాళిక బాధ్యత మరియు లీడ్ జనరేషన్ కోసం మార్కెట్ మార్గదర్శనాలను షెడ్యూల్ చేయడం మీ యొక్క బాధ్యత. అలాగే క్యూఆర్ కోడ్ సౌండ్స్ బాక్స్, ఈడీసీ కార్డ్ స్పైస్ మిషన్ మరియు పాయింట్ ఆఫ్ సేల్స్ సాఫ్ట్వేరు, బీమా మరియు ఇతర ఆర్థిక ఉత్పత్తుల వంటి బహుళ చెల్లింపుల పరిష్కారాల విక్రయ లక్ష్యాలను కూడా చేరుకోవాలన్నమాట. ఉత్పత్తుల విస్తరణ మరియు ప్రయోజనాలు ఉచ్చారణ, క్లయింట్ స్థానాల్లో ఉత్తమ పద్ధతులు, అధిక విక్రయాలు, మార్పిడులు మరియు నిలుపుదలకి దారితీసే కస్టమర్ సంతృప్తిని కూడా నిర్ధారించడం అనేది కూడా మీరే చేయవలసి ఉంటుంది. అలాగే ఇప్పటికే ఉన్న ఆఫర్ల కోసం మార్కెట్ నుండి స్థిరమైన అభిప్రాయాన్ని సేకరించాలి. అలాగే మరియు ఉత్పత్తి మెరుగుదల కోసం ఫీడ్బ్యాక్గా పోటీదారు కదలికలపై అంతర్దృష్టులు అనేవి మీరు చేయాలన్నమాట. అయితే మీకు ఎలా అప్లై చేయాలో వీడియో ఎండింగ్లో చెప్పడం జరిగింది కాబట్టి సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే మనకి ఇక్కడ చూడండి, పేటిఎంలో ఎందుకు చేరాలి, జాబ్తో జిందగీ బనాదే అనేసి ఈ యొక్క జాబ్లో ఎందుకు చేరాలి. సో జీతం వచ్చేసరికి పరిశ్రమలో ఉత్తమమైనది అనమాట. నెలకి మనకి 60,000 వరకు కూడా సంపాదించే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి 60,000. ఓకేనా.
సో 60,000 వరకు కూడా మనం సంపాదించుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు మనకి డైరెక్ట్గా ఒక ప్లాట్ఫామ్లా క్రియేట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వీక్లీ ఇన్సెంటివ్స్ చెల్లింపులు కూడా ఉంటాయి అన్నమాట మనకి. అలాగే ఫ్లెక్సిబుల్ ఎర్నింగ్ మోడల్ అనేసి ఇవ్వడం జరిగింది. మరొక రోజు అధిక లక్ష్యాన్ని సాధించడం ద్వారా సెలవు కోసం మీ కోల్పోయిన లక్ష్యాన్ని భర్తీ చేసే ఎంపిక కూడా ఉంటుందన్నమాట. అలాగే రివార్డ్ చూసుకుంటే మనకి రివార్డ్ అండ్ గుర్తింపు. సో మీ పనితీరును జరుపుకోవడానికి అద్భుతమైన రివార్డులు మరియు గుర్తింపు విధానం అనేది ఉంటుంది. రవాణా భత్యం అనేది కూడా ఉంటుంది. అంటే ట్రావెల్ ఛార్జెస్ అనమాట అర్హత ప్రకారం అందించబడుతుంది అనమాట. అది మొబైల్ అలవెన్స్ అంటే అది కూడా మొబైల్ రీఛార్జ్ కానీ మొబైల్ నెట్ కానీ ఇటువంటివన్నీ కూడా మీకు కల్పించడం జరుగుతుంది. అది కూడా అర్హత ప్రకారం మీకు అందించడం జరుగుతుంది అనమాట. విద్యా స్కాలర్షిప్ అనేది మీరు విద్యా స్పాన్సర్షిప్ మీ అభ్యాస అవసరాలు సులభతరం చేయడానికి, మీ జ్ఞానాన్ని పెంపొందించడానికి మరియు మీ విద్యాపరమైన సాధనకు మద్దతు ఇవ్వడానికి కూడా వీళ్ళు మనకి స్పాన్సర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే వివిధ నైపుణ్యాలు మెరుగుదల ప్రోగ్రాంలు అనమాట. మీరు వృత్తిపరంగా ఎదగడానికి మరియు అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. అలాగే అనుకూలీకరించిన శిక్షణ మరియు వస్త్రధారణ ప్రోగ్రాంలు కూడా త్వరిత కెరీర్లో పురోగతిలో మీకు మద్దతునిస్తాయి అన్నమాట. అలాగే ఆరోగ్యం అండ్ రిటైర్ బెనిఫిట్స్ అనమాట. రిటైర్మెంట్ అయినప్పుడు మీరు కష్టపడి పనిచేస్తున్నప్పుడు వైద్య ఖర్చుల విషయంలో మీ ఆర్థిక భారాన్ని మేము చూసుకుంటాము. సో మీకు హెల్త్ ఇష్యూస్ ఏమనంటే అది మాత్రం ఈ యొక్క కంపెనీ భరిస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. మీరు కష్టపడి పనిచేస్తున్నప్పుడు కంటిన్యూస్గా చేసినప్పుడు. ఓకేనా. అలాగే కంపెనీ అందించే రిటైర్డ్ ప్రయోజనాల ద్వారా మీ భవిష్యత్తును కూడా సురక్షితం అవుతుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దీని యొక్క లింకు అప్లికేషన్ లింకు నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ స్కానింగ్ ఉంది కదా, దరఖాస్తు చేయడానికి స్కాన్ చేయండి అనేసి ఉంది కదా. మీ మొబైల్ ద్వారా ఇక్కడ స్కాన్ చేస్తే ఇప్పుడు చెప్పిన వీడియోలో స్కాన్ చేసినా మీకు డైరెక్ట్గా అవుతుంది. లేదనుకుంటే నేను ఇచ్చిన అప్లికేషన్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. సో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకుని దానిపైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి క్యాండిడేట్ డీటెయిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ మన ఈమెయిల్ అయితే ఉంది jobskit3@gmail.com అనేసి. సో మీకు నచ్చిన ఈమెయిల్తో కనెక్ట్ అవ్వచ్చు. దీనికి మీరైతే ఫస్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. అలాగే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏదో ఒకటి చూస్ చేసుకోవాలన్నమాట. ఈడీసీ కానీ పిఓఎస్సి సేల్స్ కానీ లేకపోతే క్యూఆర్ సౌండ్ బాక్స్ సేల్స్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయాలి. అలాగే మీ యొక్క నేము, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ నెంబరు, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసి మీరు అక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క జెండర్ అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసి మెన్షన్ చేయాలి. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ మీరు 10th పాస్ అయ్యారా, 12th పాస్ అయ్యారా, డిప్లొమా లేదా గ్రాడ్యుయేటా ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేటా అనేది తెలుసుకోవాలి. అలాగే స్టేట్ వచ్చేసరికి మీరు ఆంధ్రప్రదేశ్ అనేది ఎంచుకోవాలి. సిటీ వచ్చేసరికి మీరు ఎక్కడ ఉంటారో ఆ యొక్క లొకేషన్ని మెన్షన్ చేసి మీకు ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా. సో ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు మీ యొక్క అప్లికేషన్కి మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో మీ అప్లికేషన్ చూసి మీకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడం కానీ లేకపోతే ఈమెయిల్ ద్వారా మీకు మెన్షన్ చేయడం కానీ మీకు పలానా రోజు ఇంటర్వ్యూ ఉందనేసి సో ఈ విధంగా అయితే కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.